కొంచెం వెనకనండి. ఈ పోస్టులు ఉంటే వాళ్ళకి కూడా ఎవరు కూడా పట్టుకుని చూపిస్తాను మీ దగ్గర ఉంటే. సార్ అందరూ ప్లాకార్డ్స్ పైకి పట్టుకోండి. నేను మధుబాబు కూడా నేను గ్రామ సర్వేల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్లో భాగంగా విలేజ్ సర్వేస్ అయినటువంటి మేము దగ్గరగా 4722 మంది సర్ప్లస్లో చూపిస్తున్నారు గవర్నమెంట్ వారు. ఈ టైంలో రీసర్వే ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అనే టైంలో కూడా ఇంతమంది సర్ప్లస్లో చూపించడం, దానికి తగ్గ మార్గదర్శకాలు ఏవి కూడా UMS 4లో కూడా రిలీజ్ చేయలేదు. మాకు ఏంటంటే ఏం చేస్తారో ఒక గత్యంతర పరిస్థితిలో ఉన్నాం అందరం కూడా. ఈ 4722 మందిని వేరే డిపార్ట్మెంట్లో మెచ్ చేస్తారా లేకపోతే ఓన్ డిపార్ట్మెంట్లో ఉంచుతారా అనేది ఒక క్లారిటీ లేదు. దానితోడు ఇంకో కొత్త ప్రాతిపదికన ఏం తెచ్చున్నారంటే సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడదు. విలేజ్ సర్వీస్ కాడి నుంచి గ్రామ సచివాలయ ఎంప్లాయీస్లో ఎవరు కూడా సొంత మండలాల్లో విధులు నిర్వహించకుండా పక్క మండలాలకు బదిలీ చేయాలని చెప్పడం జరిగింది. దయచేసి ఇది గవర్నమెంట్ మరీ పునరాలోచించుకుంటున్నాం. ఎందుకంటే అందరం కూడా లోకల్లో సపోర్ట్ ఉండి లోకల్ ఫ్యామిలీస్ అందరూ కూడా లోకల్లో మేము అన్ని సెటిల్ అయిన వారు ఇప్పుడు సొంత మండలాలు మళ్ళీ దాటి బయటకు వెళ్ళాలంటే ఆర్థికంగా చాలామందికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాము. మాకు వస్తున్న శాలరీ 30,000 లోబడి ఉన్నాము అందరం కూడా. ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్కి GSW సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి ఒక ప్రమోషన్ ఛానల్ కానీ ఓ బేసిక్ పే కానీ ఏది క్రియేట్ చేయకుండా వారు ఇష్టానుసారంగా రాష్ట్రాల ప్రక్రియ అని చెప్పి మాతో ప్రమేయం లేకుండా మా సంబంధం లేకుండా ఎవరు ఎస్ ఎవరు అని సంబంధం లేకుండా ఎంపీడీఓ గారు ఆదేశాల ప్రకారం వారు ఎస్ను అనేది ప్రాతిపదికన చేయడం జరిగింది. అదే విషయంకి వస్తే రెవెన్యూ వ్యవస్థలో అయినట్టు మేము సర్వేలు కానీ VROలు కానీ ఎక్స్టెంట్ వైజ్గా చేయవలసిన కాకుండా జనాభా ప్రాతిపదికన చేశారు. అది మాకు చాలా ఇబ్బందికర పరిస్థితుంది. ఇప్పుడు ఒక్కొక్క సర్వేకి 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు చేయవలసిన అవసరం వస్తుంది రీసర్వే యాక్టివిటీస్లో. దీన్ని మేము పునరాలోచించుకొని మీరు సర్ప్లస్ ఏదైతే 4722 చూపించారో దానికి సర్టెన్ గైడ్లైన్స్ ఇవ్వాలి. వారికి ఏ విధమైన మీరు ముందుకు తీసుకెళ్తారు, వేరే డిపార్ట్మెంట్లు ఎలా పెడతారు, వాళ్ళకి ఒక గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాతనే ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ మొదలు పెట్టాలని, అదేవిధంగా ప్రమోషన్ ఛానల్ పైన అన్ని GSWS ఎంప్లాయీస్ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ అనేది మొదలు పెట్టాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ తరఫున మేము ఒక భాగమైన విలేజ్ సర్వేస్ అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ సర్వేస్ అందరూ కూడా 3 రోజుల పాటు నిరాహారదీక్ష చేయడం జరుగుతుంది. ఈరోజు రేపు ఎల్లుండి వరకు నిరాహారదీక్ష చేయడం జరుగుతుంది విలేజ్ సర్వేస్ అని. మేము మాతో పాటు ఇతర సంఘాల వారు కూడా యాడ్ అయ్యి వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.